ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ పురాణం 24వ అధ్యాయం పారాయణం. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మాహాత్యాన్ని వివరించెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు ఇట్లనెను. శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను, స్వామి, విష్ణువునుద్దేశించి చేయు ధర్మములు, పూజలు ప్రశస్తములు. వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములు అని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని ఆ విష్ణువెట్టివాడు, వాని లక్షణమేమి, వానిని చెప్పు ప్రమాణమేమి, వానిని తెలుసుకొనుట ఎట్లు, వానికి చెందిన ధర్మములేవి, వేనిచే అతడు సంతోషించును. నీ సేవకుడు నగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరుదును అని శంఖమహాముని సవినయముగా అడిగెను. అప్పుడు శంఖుడు, కిరాత వినుము, చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు, మహాత్ములగు మునులు తెలుసుకొనజాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు, నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. చరాచర స్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి, ఆశ్రయము శ్రీ మహావిష్ణువు. ఇవన్నీయూ పోయినను శ్రీహరి స్థానము పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నీయు నివృత్తులును పరమాత్మ వలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులెట్లగుదురు కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పరమార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పాంచరాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచే పరబ్రహ్మయను శ్రీమన్నారాయణని తెలుసుకొన వీలగును. మరి వేరు విధములచే తెలుసుకొనజాలము. కావున వేదాదులను ఎరుగని వారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణును ఎట్లు ఎరుగగలరు, ఎరుగజాలరు. పరదైవము, వేదవేద్యుడు, సనాతనుడు అగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత, అనుమానాది తర్కముల చేతను తెలుసుకొన సఖ్యము కాదు. శ్రీహరి మహిమను క్రమక్రమముగా ఎరుగవలయును. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగువారు ఒక్కొక్కవైన శక్తినే కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడు అని ఎరుగవలయును. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులు ఉండుట వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని ఎరుదుము. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. సప్తర్షుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు, బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువగు శివుడు, శివుని కంటే మహాదేవియగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమున్నది, పుట్టినది.
సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణము వలననే సర్వము కదులుచున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు ఈ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడనగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదీనూ లేదు అని శంఖుడు వివరించుచుండగా, కిరాతుడు, స్వామి, ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపుము అని శంఖమునిని ప్రార్థించెను. అప్పుడు శంఖుడిట్లనెను, కిరాత వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారెవరో చెప్పిన వానిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా, ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్ప అని కొందరనిరి. కొందరేమియూ అనక మౌనముగా ఉండిరి. ఇంద్రాది దేవతలు యువరాజ పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచు, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలా మంది దేవతలు అంశరూపమున ఉండి, ఏ దేవుని యొక్క ఏ అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చినా ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తర్వాత యువరాజు పదవికి తగిన దైవము అని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరము యొక్క పాదముల నుండి ముందుగా జయంతుడు అను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక ఉండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహముని కుంటివాడనిరి. స్థూల దేహము గుహ్యావయవము నుండి దక్షుడు అను ప్రజాపతి ఈవలకు వచ్చెను. అప్పుడా ప్రాణిని ఉపభోగ శక్తి లేకపోవుటచే నపుంసకుడు అనిరి. దక్ష ప్రజాపతి ఈవలకు వచ్చినను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు, గాలిని పీల్చుచూ ఉండెను. తరువాత హస్తప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. అయినను ఇంద్రుడు బయటికి వచ్చినను చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండెను ఆ శరీరము. తరువాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేకపోయెను, కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయెను, కాని వినుట మున్నగు వానిని శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడి శక్తి లేకపోయెను, చెవిటివాడని అనిరి. అయినను మిగిలిన పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను, కాని శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటికి వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవుటచే మూగవాడయ్యెను. పిదప జ్ఞానస్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు. తరువాత ప్రాణము వాయు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయనో
అతడే యువరాజు అని పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను, కాని శరీరము లేవలేదు. దక్షుడును గుహ్యమును ప్రవేశించెను, శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించెనను, ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించినను, ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించినను, కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను, ఆ కళేబరము నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను, కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బ్రతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికము అని అనిరి. ఈ ప్రాణము తన అంశల చేత, పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమయ్యుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు, ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనునకు వృద్ధి లేదు. ప్రాణము లేనిదేదియునూ ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటే అధికము. దానిని మించిన బలాఢ్యమైనది ఏదియునూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరునూ ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేదు, చూడలేదు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులు అనుచున్నారు. సర్వ సృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము, నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరి వశమున ఉండును. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినను, చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగు వారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికి ఎప్పుడునూ వ్యతిరేకమును చేయదు. కావున ప్రాణము శ్రీహరికి బలము అని. కావున శ్రీ మహావిష్ణువు మహిమను, లక్షణమును తెలిసిన జీవి పూర్వ కర్మవశమున సిద్ధమైన తన స్థూల శరీరమును కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము, వినాశవహితమును అగు శ్రీహరి పదమును చేరుచున్నాడు. శంఖమహాముని ఈ విధముగా వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంకుని ఇట్లడిగెను. స్వామి, బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, జగద్గురువు, సర్వేశ్వరునగు ప్రాణము యొక్క మహిమ లోకముననెందుకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను. అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకొను కణ్వ మహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపించి తనకు విఘ్నమునాచరించిన ప్రాణపురుషుని చూచి, ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నమును ఆచరించితవి కాన నీకు ముల్లోకములయందును ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదు అని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును, కాని నీవు మాత్రము ప్రసిద్ధుడవు కావు అనెను. ప్రాణమహాపురుషుడును కోపించి, దోషము లేని నన్ను తప్పు చేయకుండగనే ఎట్లు శపించితివి? కావున కణ్వముని నీవు గురుద్రోహివి కమ్ము అని శపించెను. నీ ప్రవృత్తిని అందరునూ నిందింతురు అనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు. కణ్వుడును ప్రాణశాపమును అనుసరించి తన గురువును విడిచి సూర్యునికి శిష్యుడయ్యెను.
కిరాత, నీవడిగిన వానినన్నిటినీ చెప్పి తిని, ఇంకనూ అడగవలసినది ఉన్నచో అడుగుము అని శంకుడు పలికెను అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునికి వివరించెను. ఇంతటితో 24వ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం.